మహాశివరాత్రి సమయంలో ఆచారాలు, నైవేద్యాలు, ఉపవాసాలు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. మహాశివరాత్రి వేడుకలు కఠినమైన ఉపవాసాలు అంటే పగలు రాత్రి ఉపవాసాలు అని అర్థం. మరియు జాగరణలు అంటే రాత్రి అంతా మేల్కొని ఉండడం ద్వారా గుర్తించబడతాయి. బిల్వ ఆకులు మరియు అభిషేకం అంటే దేవుని ఆచారబద్ధంగా శుద్ధి చేయడంతో శివలింగాన్ని పూజించడం ద్వారా లభించే పుణ్యం లేదా అదృష్టం. 10,000 గంగా స్నానాలు అంటే పవిత్ర గంగా నదిలో స్నానాలు చేసినంత గొప్పదని నమ్ముతారు. శివరాత్రి ఉపవాసాలు 100 యజ్ఞాలు అంటే వేదయాగాలు చేయడంతో సమానమని చెబుతారు. అభిషేకం ప్రియగా ప్రసిద్ధి చెందిన శివుడు అభిషేకాన్ని ఆరాధించేవాడు అభిషేకంతో పూజించబడతాడు. దేవాలయాల్లో మరియు ఇళ్లలలో భక్తులు పాలు, పెరుగు వంటి నైవేద్యాలతో శివలింగాన్ని అభిషేకించి గౌరవిస్తారు. విభూది, లేత కొబ్బరి, నెయ్యి, పంచామృతం, రుద్రాభిషేకంతో అని పిలువబడే ఒక ఆచారంలో తేనె, గంధపు ముద్ద, చెరుకు రసం, నీరు మరియు విల్వ ఆకులు. ఈ నైవేద్యాల సమయంలో గాలిలో మంత్రాలు ప్రతిధ్వనిస్తాయి, వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపుతాయి. ఈ సమయంలో పూజారులు మరియు భక్తులు రుద్రం చమకం జపించడం కూడా ఆచారం.